నీ పేరు మీనింగ్ నువ్వు చెప్పాలి కానీ మాకెలా తెలుసు. అడ్డంది పడ్డంది 10 గదిగో. అరే 80 రూపాయలు చెప్పాడు, ఇది 40 రూపాయలు చెప్పాడు. అరే బాబు హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసుంటారు. నేను గోవా వెళ్ళిపోతున్నాం. నేను మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ అండ్ ఒక కజిన్తో కలిసి గోవా వెళ్తున్నాం. గోవా అంటే తెలిసిందేగా, చాలామంది వస్తానంటారు, క్యాన్సిల్ అయిపోతారు. మా దాంట్లో కూడా ఒక 2-3 వస్తానని చెప్పి క్యాన్సిల్ అయిపోయారు. ఫైనల్గా 4 మిగిలాం. మేము ఇప్పుడు గోవా వెళ్ళిపోతున్నాం. ప్రస్తుతానికి నేను మా ఊర్లో హనుమాన్ జంక్షన్లో ఉన్నాను. ఇక్కడ నుంచి విజయవాడ బస్సులో వెళ్ళి అక్కడ అమరావతి ఎక్స్ప్రెస్ 6:30కి ఉంది. అక్కడ ట్రైన్ క్యాచ్ చేసి గోవాకి వెళ్తాం. ఇప్పుడు టైం వచ్చేసి 4:20 అయింది. ఇంకొంచెంసేపట్లో మా కజిన్ అండ్ మా తమ్ముడు ఫ్రెండ్ కూడా వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం బస్సులో. అప్పుడు మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఓకే, బాయ్. ఓకే గైస్, ఇప్పుడే మేము స్టార్ట్ అయ్యాం. మా నాన్న మమ్మల్ని కార్లో దించుతా అన్నారు. మా కాజా బావ మొత్తం. ఇక్కడ మీరు చూస్తున్న వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్. మా అమ్మగారు, మా బాబాయ్ వాళ్ళ పిల్లలు, మా అమ్మగారు, ఇంకా మా కారులో మా నాన్నగారు ఉన్నారు, మా తమ్ముడు, మా బావ, నేను ఇప్పుడు కారులో బయలుదేరుతున్నాను. बाय. कार में जाते को बोल रहे हो. बाय फ्रेंड्स. बाय बाय. बाय जबरा. जबरा क्या बोल रहे हो? क्या भी नहीं. नंबर 1 बुllshit का. మా బస్సు ఇప్పుడు వచ్చేసింది విజయవాడకి. మేమందరం కలిసి బయలుదేరిపోయాం. ఇక్కడ బస్సెస్ మనకి రైల్వే స్టేషన్కి ఉంటాయి, డైరెక్ట్గా బస్ స్టాండ్ కూడా ఉంటాయి. మేము రైల్వే స్టేషన్కి బస్సులు రాక బస్ స్టాండ్కి వచ్చిన బస్సుని ఎక్కేసి అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాం. మా ట్రైన్ 6:30కి అయితే అది లేట్ అయ్యి 7:35లో చూపించింది మాకు. ఇది వచ్చేప్పటికి మాకు కొంచెం లేట్ అయింది. మీరు అక్కడ చూడొచ్చు 18047 అమరావతి ఎక్స్ప్రెస్. ఇక్కడ మేము ఒక ట్రాన్సిషన్ వీడియో కోసం కష్టాలు పడుతున్నాం. చెప్పండి రా. ఓకే, ఫైనల్గా మా ట్రైన్ వచ్చింది. మేము అందరం ఎక్కేసాం. కొంచెం మాకు 8 అరౌండ్ అలా వచ్చింది. నేను ఇంకో సజెషన్ ఏం చేస్తానంటే, మీరు ఎప్పుడైనా గోవా వెళ్ళేటప్పుడు పక్కాగా ఏసీ కంపార్ట్మెంట్స్ బుక్ చేసుకోండి.
మాకు దొరక్క మేము స్లీపర్స్ బుక్ చేసుకున్నాం. మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు, నార్త్లో ఉన్నారు, వాళ్ళ వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది, అందుకని ఏసీ కంపార్ట్మెంట్స్ బుక్ చేసుకున్నాం. కొంతసేపు ఆగిన తర్వాత మేము ఇలా చికెన్ ఫ్రైడ్ రైస్ మా అమ్మ చేసింది తినేసాం. మా అమ్మతో నేను మొత్తం అందరికీ చేపించాను. రైడర్ దొరికిపోయావు. డీజిల్ మామ, సౌండ్ బీటింగ్ తెలియట్లేదా? ట్రైన్ ఆగగానే మా వాళ్ళు చిల్ అవ్వడం స్టార్ట్ చేశారు. కొంతసేపు అలా చిల్ అయ్యి మళ్ళీ ఎక్కేసాం. ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి అసలు లొకేషన్స్ మామూలుగా లేవు, మొత్తం గ్రీనరీతో చాలా బాగున్నాయి. మీరు మాత్రం వెళ్తే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఈ టైంలో మాత్రం చాలా బాగున్నాయి లొకేషన్స్, మీరు వీడియోస్లో చూడొచ్చు. గ్రీస్ తీరా ఫోటో. థ్రాటిల్ బై అంటే ఏంటో మీనింగ్ వాడు చెప్పండి. నీ పేరు మీనింగ్ నువ్వు చెప్పాలి కానీ మాకెలా తెలిసిద్దా? ఇన్స్టాగ్రామ్ ఐడి పెట్టుకో. तू समझा? नहीं तू समझा नहीं. ఈ ట్రిప్లో మాత్రం గిరితో చాలా ఫన్ క్రియేట్ అయింది. మాకు దూద్సాగర్ ఆ ఏరియాలో అయితే ట్రాన్స్జెండర్ వచ్చారు, వాళ్ళ దగ్గర కొంచెం ఫన్ క్రియేట్ అయింది. అక్కడి నుంచి ఇంక మామూలుగా ఫన్ లేదు. మా బావ అయితే మామూలుగా ఆడుకోలేదు గిరితో. మొత్తం మీరు వ్యూ చూడొచ్చు. అసలు దూద్సాగర్ అంటే ఇందుకేనా దూద్సాగర్ అని పేరు వచ్చింది అనిపిస్తుంది. అసలు మామూలుగా లేదు. బాహుబలిలో లొకేషన్స్ లాగా సూపర్ ఉన్నాయి. అసలు ఈ టైంలో రావడం
చాలా హ్యాపీగా అనిపించింది మాకు. మేము ఈ ఏరియా టన్నల్స్లో చాలాసేపు వెయిట్ చేసాం దూద్సాగర్ వాటర్ ఫాల్ కోసం. నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను, దానివల్ల మీరు ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇలా వెళ్తుండగా టనల్స్లో మీకు సైడ్స్న బోర్డ్స్ కనిపిస్తాయి ప్రతి స్టేషన్ దగ్గర. అక్కడ దూద్సాగర్ అని ఒక బోర్డు వచ్చిద్ది. ఆ బోర్డు నుంచి నెక్స్ట్ మళ్ళీ దూద్సాగర్ అని ఎండింగ్లో ఇంకో బోర్డు వచ్చిద్ది. ఆ ఎండ్ బోర్డు తర్వాత మీకు దూద్సాగర్ మీ పక్కన ఉన్నట్టు కనిపించిద్ది. ఈ ట్రిక్ని యూస్ చేసి మీరు నెక్స్ట్ టైం యూస్ చేసుకోండి. పక్కన ఆడుకో అంటాడు. బాబా ఏమన్నా ఉందో చూడు. అన్న ఫేస్ మీద లైట్ కోసం వస్తుందా? జై బాలయ్య, జై జై బాలయ్య. పైనుండి కనిపించింది వచ్చి దాకు. అడ్డంది పడ్డంది పది కదుగో. మేము రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చి కొన్ని స్కూటీ షాప్స్ చూసాము. అక్కడ స్కూటీస్ మనకి రెంటల్స్ ఇస్తారు. మేము ఒక చోటుకి వెళ్ళాం, అక్కడ 400 చెప్పారు. అక్కడ బైక్ స్కూటీస్ కండిషన్ సరిగ్గా లేక మేము వేరే చోటుకి వెళ్తే అక్కడ 350 చెప్పారు. మేము అక్కడ తీసుకున్నాం. బైక్ కండిషన్స్ కూడా బాగున్నాయి, అవి కూడా తీసుకొని ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. మీరు కూడా స్కూటీస్ తీసుకునేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా తీసుకోండి. మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మా రూమ్ వచ్చేసి కలంగుట్ బీచ్ దగ్గర, అక్కడ మాది గోల్డెన్ పాల్మ్ రిసార్ట్స్. అక్కడ నుంచి మాకు ఒక 1 అవర్ పట్టింది. మేము ఈవినింగ్ 7:30 అరౌండ్ మా రూమ్కి రీచ్ అయిపోయాం. మేము మా రూమ్కి 8 అరౌండ్ అలా రీచ్ అయ్యాం. తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. దగ్గరలో ఏదో సాటర్డే నైట్ బజార్ అని ఉంటుందని తెలుసు, కానీ అది ఎవ్రీ టైం ఓపెన్ ఉండదంట. అది ఒకసారి చూసుకొని వెళ్ళండి. మేము అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి బ్యాక్ వచ్చేసి బాగా బీచ్కి వెళ్ళాం.
बीच किधर जाएगा? అరే 80 రూపాయలు చెప్పాడు, ఇది 40 రూపాయలు చెప్పాడు. అరే బాబు చిన్నది ఇప్పుడు ఇంతకి అరే 20 రూపాయలే కదా తీసుకుంటే. ఇప్పుడు అంతా 80. రండి రండి పట్టుకున్నాం. ఇద్దరు తీసుకోండి. స్వచ్ఛమైన గిరి టాటూ. అరే ఐ లవ్ గోవా. ఇక్కడ మనకి 2 వీలర్కి పార్కింగ్ ఫీ వచ్చేసి 50 రూపీస్ తీసుకుంటున్నారు. అండ్ 4 వీలర్కి అయితే 100 అనుకుంటా. నెక్స్ట్ మీరు స్కూటీస్ తీసుకునేటప్పుడు వాళ్ళకి అడ్వాన్స్ పే చేయాలి కొంత అమౌంట్ అండి. అది మీరు తీసుకునే వాళ్ళ బట్టి ఉంటుంది. మాకైతే పర్ వెహికల్ 500 తీసుకున్నారు. కొంతమంది అయితే 1000 కూడా తీసుకుంటారు. మీరు కొద్దిగా దాన్ని కూడా కన్సిడర్ చేసుకుని అమౌంట్ని ముందే మీరు ప్లాన్ చేసుకోండి. అటుగా వెళ్తా తీసుకుని వెళ్ళిపోయి రూమ్లో వేసుకుందాం ప్రకారం. ఇక్కడ మేము కొంతసేపు ఫొటోస్ దిగి అలా బీచ్ని ఎంజాయ్ చేసి నెక్స్ట్ మేము అలా మా రూమ్ దగ్గరలో కొన్ని హోటల్స్ ఉంటే అక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఫుడ్ తీసేసుకున్నాం. తీసుకున్న తర్వాత అక్కడి నుంచి రూమ్కి వెళ్ళి తినేసి నెక్స్ట్ రేపటి కోసం కొంచెంసేపు ప్లాన్ చేసుకొని ఇంకా పడుకొని పోయాము. ఇది ఈరోజు వ్లాగ్ డే 1. మీకు నెక్స్ట్ డే 2 వ్లాగ్ వచ్చింది. దాంట్లో మా రిసార్ట్ గురించి నెక్స్ట్ డే 2లో ఏం చేసాం మొత్తం మీకు అప్డేట్స్ వస్తాయి.